వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా చిన్న పెద్ద తేడా లేకుండా లైఫ్ స్టైల్ డిసీజెస్ చూస్తున్నాము. అండ్ వీటన్నిటికీ తోడుగా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా చూస్తూనే ఉంటాము. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మన చుట్టూ ఉన్నప్పుడు మనం డైట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచిస్తే చాలామంది భయపడిపోతుంటారు. అమ్మో, ఇప్పుడు ఎంత పెద్ద ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలో, ఎన్ని మనం సెట్ చేసుకుని దాన్ని ప్లాన్ చేసుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ చిన్న చిన్న చేంజెస్ వల్ల కూడా మనం చాలా పెద్ద హెల్దీ మార్పుల్ని తీసుకురావచ్చు. కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ సో చక్కగా హెల్దీ అండ్ టేస్టీలో 2 రెసిపీస్ని ఇవాళ చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ గౌరీ. హాయ్ మంజుషా. సో లెట్స్ స్టార్ట్. షూర్. ఏంటి ఇవాళ ఫస్ట్ రెసిపీ? ఫస్ట్ రెసిపీ చాలా చక్కటి రైస్ రెసిపీ చేసుకోబోతున్నాము. సూపర్. సో సమ్మర్ కదా అని చెప్పేసి మనము మిరియాలు లాంటివి కూడా తగ్గించేసేస్తూ ఉంటాం. అంటే వేడి చేస్తుంది అని చెప్పేసి చాలా తగ్గించేస్తూ ఉంటాము. బట్ అవన్నీ కూడా తగ్గించాల్సిన అవసరం లేదు. అండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సమ్మర్ టైంలో కొంచెంగా క్లైమేట్ కొంచెం చేంజ్ అవుతుంది కదండి. ఇప్పుడిప్పుడే కదా మనకి కంప్లీట్ గా ఎండాకాలం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ చేంజ్ కూడా మనం చూస్తున్నాం, చాలా మందికి సైనస్ లేకపోతే కోల్డ్ ఎఫెక్ట్ రావడం అండ్ కొంచెంగా జ్వరం లాంటివి రావడం కూడా జరుగుతున్నాయి. అవును. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం ఎప్పటికీ కూడా బాడీకి ఇమ్యూనిటీ ఇవ్వడం అనేది చాలా అవసరం. అందుకనే అల్లం లాంటివి, విచ్ ఇస్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. మిరియాలు కూడా చక్కగా ఇంక్లూడ్ చేసుకోవాలి. వాటిలో కూడా మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి సో రెండు కాంబినేషన్ లో అల్లం అండ్ మిరియాలు రైస్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా ఓన్లీ ఆ ఫ్లేవర్స్ అండ్ వాటి నుంచి వచ్చే న్యూట్రిషన్ తో మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో కాంబినేషన్ లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలని అర్థమవుతోంది. బట్ స్టిల్ ఈ సింపుల్ రైస్ రెసిపీస్ కూడా ఎప్పుడు మనకు అవసరమే. ఎందుకంటే ఒక్కోసారి మనకి ఇలా మేజర్ గా ఏదైనా హెవీ కర్రీస్ కానీ మసాలా కర్రీస్ కానీ తినాలనుకున్నప్పుడు ఇలాంటి రైస్ రెసిపీస్ కోసం మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. ఐ థింక్ నువ్వు అన్నట్టు ఈ సింపుల్ ఫ్లేవర్స్ తో కూడా మనం ట్రై చేయొచ్చు. సరే అయితే స్టార్ట్ చేద్దాం. తీసుకొస్తాను. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్. సో ఇందాక అనుకున్నట్టుగా ఎక్కువ హడావిడి లేదు, సింపుల్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. సో అల్లంతో పాటు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మనం నువ్వులు కూడా వేసుకుంటున్నాము. ఐ జస్ట్ లవ్ ఇట్. యాక్చువల్లీ నువ్వుల అన్నం కూడా ఉంటుంది కదా, నువ్వులు రైస్ చేసుకుంటూ ఉంటాము. దేనికి కూడా ఫ్లేవర్ ఉన్నాయి. ఇప్పుడు మనకి సింపుల్ వెజిటబుల్స్ కైనా ఫర్ సపోజ్ చికెన్ అయినా ఏదైనా స్టార్టర్ అయినా సరే మనము వేసుకున్నామంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఎస్, సమ్మర్ టైంలో మనం చూస్తూ ఉంటాము చాలా అవసరం. అంటే మనకి పాలు లాంటివి చాలా మంది తగ్గించేస్తాం, అసిడిటీ అని చెప్పేసి సమ్మర్ వేడి చేస్తుంది. కాఫీలు కూడా తగ్గుతాయి, కొంచెం తగ్గించాలి కూడా. కాఫీ అంటే ఓకే మనం పక్కన పెట్టేస్తాం. బట్ కాల్షియం సోర్సెస్ మనకు కావాలి, సింపుల్ గా తీసుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ మనకి నువ్వులు లాంటివి కూడా ఈ టైంలో కంపల్సరీగా తీసుకోవాలి. ఈవెన్ పన్నీర్ అయినా చాలా హెవీగా అనిపిస్తుంది, కానీ జస్ట్ 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవడం వల్ల మనకి అంత హెవీనెస్ అయితే ఖచ్చితంగా ఉండదు, కానీ న్యూట్రిషన్ మాత్రం మనం కవర్ చేయొచ్చు. సో అలా బేసిక్ ఫ్లేవర్స్ కి స్టిక్ అవుతే ఇప్పుడు మనం రైస్ రెసిపీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో అన్నం ఉడికించేసి రెడీగా ఉంది. నేతితో చేసుకుంటున్నాం యాక్చువల్లీ రెసిపీ. గమనించాను నేను, ఎందుకంటే దానికి మేజర్ హైలైటే అది. ఇప్పుడు అది కాబోతోంది. సో ఇప్పుడు ఫస్ట్ నెయ్యితో స్టార్ట్ చేద్దాము. సో మొత్తానికి మంచి టేస్ట్ ఇవ్వబోతున్న నెయ్యి మనం ఫస్ట్ వేసుకుంటున్నాము. ఓకే, సో నెక్స్ట్ ఏం వేద్దాం? ఓకే, పోపు వేసేసుకుందాము. ఆవాలు, పాన్ మంచి హీట్ లో, జీలకర్ర. సో మిరియాలు కొంచెం ఇలానే వేసుకుందాము, తర్వాత కొన్ని దంచి కూడా వేసుకోవచ్చు. తర్వాత నువ్వులు. ఓకే ఓకే, సో నువ్వులు వేసుకున్నాం కదా, ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు. సో ఇవే మనకి మంచి ఫ్లేవర్స్. ఓకే, ఉల్లిపాయలు వేసేసుకుందాము. ఓకే, అమ్మయ్య. సో అల్లం మనము కొంచెం లేటెస్ట్ స్టేజ్లో వేసుకుంటున్నాము, ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా ఉండేలాగా. మనం ఏం చేద్దామంటే అల్లం కొంచెంగా స్మాష్ చేసి దంచేసేసి వేసుకుంటే ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం చూస్తూ ఉంటాం చాలా మందికి వేడి చేయడం అంటే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎస్, అప్పుడప్పుడు ఆ వేడికి కూడా కొంచెం బ్లడ్ రావడం ముక్కులోంచి. సో ఇవన్నీ కూడా మనము సిమ్టమ్స్ అనమాట. సో ఎంత వాటర్ తాగినా కూడా డైట్ లో చాలా ఇంపార్టెంట్ గా ఫాలో అవ్వాలి. కాబట్టి బ్రౌన్ రైస్ లాంటివి మనము ఇలాంటి రెసిపీస్తో కొంచెంగా తగ్గించేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ నువ్వులు లాంటివి వేడి చేసేవి
తర్వాత మిరియాలు కూడా వేడి చేసేవి కాబట్టి ఫైబర్ కూడా ఎక్కువ అయిపోతే మనకి ఈ రైస్ సో ఈ కాంబినేషన్ కి మనము వైట్ రైస్ వాడుతున్నాం. ఎవరికైతే బాగా వేడి చేస్తుంది అనుకుంటే అలాంటి వాళ్ళకి మాత్రమే. బట్ మిగతా వాళ్ళందరూ బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఏదైనా కూడా వాడుకోవచ్చు హ్యాపీగా. అలవాటు ఆల్రెడీ అయిన వాళ్ళకి ఇంకా ఈజీగా వెళ్ళిపోతుంది కూడా ఇలాంటివి. సో ఫస్ట్ మిరియాలు దంచుతావా? మిరియాలు దంచు, తర్వాత అల్లం దంచుకుని వేసేసుకుందాము. కొంచెంగా మిరియాలు ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కదా. బట్ యాక్చువల్లీ రెసిపీలో కొంచెం వేడి చేసేవి ఉన్నట్టే. సో మిరియాలు, అల్లం, నువ్వులు అన్ని వేడి చేసేవే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కూడా కొంచెం మజ్జిగ లాంటివి ఎక్కువ తీసుకోవడం ఆర్ నిమ్మకాయ నీళ్లు తాగడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటేనే బెటర్ ఆ రోజులో అట్లీస్ట్. ఓకే, సో ఇప్పుడు మిరియాల పొడి వేసుకుంటున్నాం. అల్లం కూడా లైట్ గా దంచి వేసేసుకున్నాం. కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాం మనము. అవును. వెల్లుల్లిపాయ జనరల్ గా హీట్ అని చెప్తూ అంటాం కదా మనం జనరల్ గా. బట్ అల్లం చాలా అంటే హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే ఇలా తినేటప్పుడు మధ్యలో కలిపిన. సో అందుకని అల్లం చక్కగా అందరూ కూడా తీసుకోవచ్చు. అండ్ ఎస్, కొంచెంగా అల్లం వేసేస్తున్నాను. అండ్ మోస్ట్లీ మనకి ఇలా ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ కావాలనుకున్నప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ లోనే ఈ వేయించుకోవాల్సినవన్నీ వేయించేసుకుని వాటర్ వేసి అందులోనే మనం పులావ్ లాగా కుక్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ రెసిపీని కూడా అలా చేయొచ్చేమో కదా? చేయొచ్చు, కానీ డెఫినెట్లీ క్రిస్పీనెస్ అయితే ఉండదు అండి మనకి. అంటే ఆ నువ్వులు అవన్నీ వేసుకున్నాం కదా, సో అది క్రిస్పీగా ఉండాలి అనుకుంటే మాత్రం మనం ఇలా చేసుకుంటేనే. చాలా మంది ఏంటంటే ఆ వాటర్ లో ఉడికితేనే రైస్ కి కూడా ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది అని చాలా మంది అనుకుంటారు. అన్నం ఉడికేటప్పుడే మనము అల్లం కొంచెంగా మిరియాలు కొంచెంగా వేసేసి పెట్టుకున్నా కూడా చాలా మంది చేస్తూ ఉంటాం కదా, అలా వేసేసుకోవచ్చు కావాలి. ఓకే, మరి ఎక్కడైనా ఫ్లేవర్ మిస్ అవుతుందేమో అని అనిపిస్తే అలా కూడా చేయొచ్చు. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను ఇప్పుడు. అండ్ కారం కూడా బాగా తగులుతుంది ఇలా వేసేయడం. అంటే మిరియాల పొడి, పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా మనకి ఓన్లీ ఏదో ఉత్త రైస్ తింటున్నామన్న బ్లాండ్నెస్ లేకుండా చాలా బాగుంటుంది. ఉప్పు వేసేస్తున్నాను మొత్తం వేసేస్తారు కూడా. సో ఇప్పుడు ఈ కాస్త వేగాల, బాగా వేగితే అల్లం ఫ్లేవర్ ఇప్పుడే వస్తుంది తెలుస్తుంది. ఎనీవేస్, సో కొంచెం మనకి ఈ మిశ్రమం అంతా కూడా లైట్ గా వేగిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. సో చాలా సింపుల్ గా అప్పటికప్పుడు కూడా మనం ఇంత మంచి ఫ్లేవర్స్ తో ఒక రైస్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఓన్లీ మిరియాలు, అల్లం, నువ్వులు ఇలా బేసిక్ ఫ్లేవర్స్ తోనే మనం ఆ మిశ్రమం అంతా కూడా రెడీ చేసుకున్నాం బ్రేక్ కి ముందు. సో ఇప్పుడైతే అన్నం కూడా రెడీగా ఉంది కాబట్టి వేసేసుకోవచ్చు, అది కూడా వేసి కలిపేసుకోవచ్చు. సో ఇందాక అనుకున్నట్టు బాగా వేడి చేస్తుంది అని అనుకునే వాళ్ళు మాత్రం ఇలా వైట్ రైస్ తీసుకోవచ్చు. ఈ కాంబినేషన్లో పసుపు అవి లేనప్పుడు ఇలా ఆ బేసిక్ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. ఓకే, అయితే సో బాగా కలిసిపేసాను కాబట్టి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకో. ఓకే, మిరపకాయలు కూడా క్రంచీగా ఉన్నాయి, కరకర అంటున్నాయి తగులుతూ ఉంటే. కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. ఓకే అండి, సో చూసారు కదా, చాలా సింపుల్గా మనకి అల్లం మిరియాల రైస్ రెసిపీ రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేస్తారా? అల్లం మిరియాల రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, నువ్వులు 1 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, ఉప్పు తగినంత, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, మిరియాలు 1 టీ స్పూన్. అల్లం మిరియాల రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని ఆవాలు, జీలకర్ర, మిరియాలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేయించుకున్నాక మిరియాల పొడి, అల్లం ముక్కలు దంచి వేసుకుని, పచ్చిమిరపకాయలు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి, ముందుగా ఉడికించుకున్న అన్నం వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అల్లం మిరియాల రైస్ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో ఇప్పుడు టేస్ట్ చూద్దామా గౌరీ? మంచి కమ్మటి అరోమా అలా వస్తుందన్నమాట. లెట్స్ సీ.
భలే ఉంది. అన్నిటికన్నా ఫస్ట్ తగిలింది ఏం చెప్పు? అల్లమే. నెయ్యి. ఓ అదంటావా? లేదు, నాకు అల్లం ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది ఇందులో. అంటే కొంచెం ఎక్కడైనా నేను అనుకున్నా ఆ నెయ్యి వల్ల కానీ, అండ్ ఆల్సో మనం వైట్ రైస్ కూడా తీసుకున్నాం కదా, దానివల్ల కానీ ఆ మరీ బ్లాండ్నెస్ ఎక్కువ అయిపోతుందేమో అని అనిపించింది, కానీ లేదు, చాలా టేస్టీగా ఉంది. ఫ్లేవర్స్ మేజర్ గా బాగా పట్టేసాయి, అందుకే నెయ్యి ఒక మంచి మీడియం. అండ్ వైట్ రైస్ కి ఇంకా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది కాబట్టి మనకి ఈ రైస్ యాజ్ ఇట్ ఇస్ గా దీంతో పాటు మజ్జిగ కంపల్సరీగా ఉండాలి. అప్పుడే లైట్ గా ప్రోటీన్స్, అంటే చెప్తున్నా కదా కొంచెం అలా ఎండలో బయటకు వెళ్ళి వచ్చినాక ఎక్కువ తినాలనిపించకపోయినప్పుడు కూడా ఇలా తీసుకోవచ్చు. సో డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ సీజన్ లోనే కాదు, ఏ సీజన్ లో అయినా చాలా బాగా సూట్ అయ్యే రెసిపీ. ఆ ఇంగ్రీడియంట్స్ అలాంటివి కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయండి. ఓకే, అయితే సో సింపుల్ గా రైస్ రెసిపీ అయితే చూసేసాము. మరి ఇందాక నుంచి మనం మరి కాంబినేషన్ లో అనుకుంటూ ఉన్నాము వెజిటేబుల్స్ కూడా తీసుకుంటే బెటర్ అని. సో సాలడ్ లాంటివి బాగుంటాయేమో దీనికి బాగుంటాయి. మన సెకండ్ రెసిపీ కూడా అలానే ఉంటుంది అనమాట. అలానే ఉంటుంది. ఏం చేస్తున్నాం ఇంతకి? కాకరకాయ కోడిగుడ్డు పులుసు చేసుకోబోతున్నాం. ఈ రెండింటిని కలిపి పులుసు చేయడం అనేది చాలా కొత్తగా ఉంది. మొత్తానికి కాకరకాయ నచ్చని వాళ్ళకి కూడా పెట్టడానికి ఇది పెద్ద ప్లాన్ అన్నమాట. కుట్ర ఆ చేదు కూడా రాకుండా మనం చేసుకోవచ్చు. చూద్దాం మరి, స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇంగ్రీడియంట్స్. సో కాకరకాయ ముక్కలు, ఎగ్స్ 2 ఎగ్స్. మరి పులుసు అంటే జనరల్ గా మనం బాయిల్డ్ ఎగ్స్ ని కట్ స్లిట్ చేసి వేసుకుంటాం కదా, కానీ అలా వేసుకోవట్లేదు అనమాట. ఓకే, కొంచెంగా స్క్రాంబుల్డ్ లాగా చేసే వేసుకుంటాము. అండ్ కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఎప్పుడు అలానే మనము కోడిగుడ్లు వేసేస్తూ ఉంటాము, అందరు తినేస్తారు, మిగతా లాస్ట్ వాళ్ళకి ఏం దొరకట్లేదు అని చెప్పేసి అంటే యా సీరియస్లీ ఇప్పుడు ఒక 4 ఉన్నారు అనుకో, ఎగ్స్ 2-3 ఉన్నాయి అనుకో, తలొక ఎగ్ కూడా రాదు కదా అప్పుడు. ఇలా స్క్రాంబుల్ చేసుకుని అయితే అందరికి ఈక్వల్ గా ఎగ్ ఫ్లేవర్ కానీ అట్టే అన్ని వచ్చేస్తాయి. కాకరకాయతో పాటు అంటే ఆ కన్సిస్టెన్సీ కొంచెం స్క్రాంబుల్ చేశాక మనకి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుంది కాబట్టి. అవును, ఓకే. సో మిగతావన్నీ కూడా చాలా సింపుల్ ఫ్లేవర్స్. సో ఇది చింతపండు పేస్ట్. మనకు ఆబ్వియస్ గా పులుసు అంటే చింతపండు పేస్ట్ ఉండాల్సిందే కాబట్టి, అండ్ ఆల్సో చింతపండు వేసినప్పుడు కొంచెం బెల్లం వేస్తేనే అది పులుసు అవుతుంది కాబట్టి, సో బెల్లం కాకరకాయ కూడా ఉంది కాబట్టి మనం వేస్తున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేస్తాం. ఓకే, సో నూనె వేసుకున్నాము, మంచి హీట్ ఎక్కింది కూడా. ఇప్పుడు జీడిపప్పు. ఓకే ఓకే, కొంచెంగా ఫ్రై అవ్వాలి అయినా మనకి. ఇది ఇంకొంచెం మంచి యాడెడ్ టేస్ట్, కమ్మదనం కోసం మనం జీడిపప్పు అండ్ ఈవెన్ కొబ్బరి పొడి కూడా తెచ్చుకున్నాము. కన్సిస్టెన్సీ కావాలి కదా మనకి పులుసులోకి, అందుకనే. అండ్ పోపు దినుసులు వేసేస్తున్నాను. ఆల్సో చేదు తెలియకుండా ఉండడం కోసం ఇలాంటి మ్యాజిక్ ఏదో చేస్తూ ఉండాల్సిందే. అవాయిడ్ చేసేసి యాక్చువల్లీ ఇలా వేసుకున్నా కూడా మనకి ఆ స్వీట్నెస్ వచ్చేస్తుంది. యా, ఓకే, పోపు వేగుతుంది. ఇంకా ఎండుమిరపకాయలు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం, కొంచెంగా ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయలు వేసేస్తాం. వెరీ నైస్. కొంచెం ఈ గ్రేవీ కర్రీలు ఎప్పుడు మనకి చాలా ఇంపార్టెంటే కాబట్టి ఇలా డిఫరెంట్గా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే కాకరకాయని చాలా మంది ఫ్రైగానే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. పులుసు తిన్నా అది కూడా కొంచెం కష్టంగా, రేర్గా తింటూ ఉంటారు. ఎందుకంటే వన్స్ కాకరకాయ ఎప్పుడైతే కొంచెం మరిగిందో నీళ్ళల్లో, చేదు ఎక్కువ రిలీజ్ చేసేస్తుంది కదా, సో అది బాగా తెలుస్తూ ఉంటుంది అనేసి. మరి ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఎగ్ కూడా మనం ఎలాగో స్క్రాంబుల్ చేస్తున్నాం కాబట్టి ఫ్రై చేసే ప్రొసీజర్ ఉంటుందని అనిపిస్తుంది. మరి ఎక్కువ చేదు తెలియకుండా ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం. ఓకే, వేసేసి. కావాలంటే గింజలు తీయచ్చు, తీసి కూడా కాకరకాయ వేయచ్చు, బికాస్ ఒకవేళ గింజలు ఇంకా చేదుగా ఉంటాయి అనుకున్నప్పుడు. బట్ అదర్వైజ్ హోల్ తీసుకుంటేనే ఇంకా మంచిది. అగైన్ మళ్ళీ కాకరకాయల్లో కూడా కొంచెం ఆ లేతగా ఉన్న గింజలు అయితే మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు, మరి పెద్ద పెద్దవి అయితే తినడానికి ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, ఇది కొంచెం మనకి వేగాలి. పసుపు, ఉప్పు అన్ని వేసేద్దామా? కొంచెం ఫ్రై అవుతుంది కదా. యా, ఉప్పు వేసుకున్నామంటే కొంచెం కాకరకాయకి ఆ ఉప్పు కూడా పడుతుంది, అప్పుడు టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఓకే, మొత్తం రెసిపీ సరిపడా ఉప్పు, పసుపు, గరం మసాలా, కొంచెంగా కారం, కొబ్బరి పొడి లాస్ట్ లో వేసుకుందాం మనం ఒక్కసారి. అలాగే ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక
ప్లస్ కొబ్బరి పొడి ఎక్కువ అబ్జార్బ్ చేసేసుకుంటుంది కదా, మనకి ఇక్కడ వేగడానికి మీడియం ఉండదు, అంటే నూనె ఆర్ వాటర్ ఏదైనా కూడా అది మాడిపోతూ ఉంటుంది కొబ్బరి ముందే వేసేసుకుంటే. ఓకే, అయితే సో ప్రస్తుతానికైతే మనం వేసుకున్న ఈ ఫ్లేవర్స్ అన్నిటితో పాటు కాకరకాయ ముక్కలు బాగా వేగితే, ఎలాగో ఎగ్ ఎక్కువ టైం తీసుకోదు కదా స్క్రాంబుల్ చేయడానికి, కాబట్టి అది లేటర్ స్టేజెస్లో వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నేను వేయిస్తూ ఉంటాను. సో కోడిగుడ్డు పులుసు చాలా ఇష్టంగా తింటూ ఉంటాము, కాకరకాయ పులుసు అంత ఇష్టంగా కాకపోయినా ఓకే మంచి టేస్టీగా ఉంటుంది కాబట్టి తినొచ్చు అనుకుంటూ ఉంటాము. ఇవాళ అలా రెండింటి కాంబినేషన్లో పులుసు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో కాకరకాయ ముక్కలు వేగితే కొంచెం దాని చేదు తగ్గుతుంది అని మనం అందరం అనుకుంటూ ఉంటాం, కాబట్టి దాన్ని వేగడానికి కరెక్ట్ టైం ఇచ్చేసాం మనం, బ్రేక్ టైం. సో ఇప్పుడు కాకరకాయ ముక్కలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇంక ఇప్పుడు ఎగ్ కూడా స్క్రాంబుల్ చేసుకుందామా. సో ఓన్లీ ఎగ్ స్క్రాంబుల్ చేసుకోవడానికి సరిపడా లైట్గా ఆయిల్ వేస్తున్నా, లేకపోతే మనకి మరీ ప్యాన్కి అంటుకుపోతూ ఉంటుంది, ఆల్రెడీ మసాలాలు వేసాం కాబట్టి. సో ఇప్పుడు కొంచెం ఎగ్ కూడా వేసేసుకున్నాం. కాకరకాయలు కూడా మనము మరీ బాగా ఫ్రై ఏం చేయలేదు, కొంచెంగా జస్ట్ మీడియంగా మనం చేసుకున్నామంటే సరిపోతుంది, లేదంటే మళ్ళీ దాంట్లో ఉన్న ఫైబర్ అంతా కూడా తగ్గిపోయే ఛాన్సెస్. అవును, చాలా మంది అది గట్టిగా అయిపోయేలాగా డీప్ ఫ్రై చేసేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇది ఎగ్ స్క్రాంబుల్ కదా అని చెప్పి మనం మరీ ఎక్కువ సాఫ్ట్గా పొరటులాగా చేసేసుకోవడం కాకుండా కొంచెం మనకి బాగా కనిపించే పీసెస్ ఉంటేనే బాగుంటుంది, కాబట్టి నేను వెంటనే కదపట్లేదు ఎగ్ని, కొంచెం అది గట్టిపడిన తర్వాత మనం జస్ట్ పీసెస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇందులో జనరల్గా ఎగ్ ఇలా స్క్రాంబుల్ చేసినప్పుడు వాటర్ అది వేయడానికి ఇష్టపడం కదా, బట్ ఆ ప్రొసీజర్ బాగుంటుంది అంటావా? అంటే మనకి ఇప్పుడు పులుసు అన్నప్పుడు మనం టామరిన్ చింతపండు పేస్ట్ తీసుకొచ్చాం కాబట్టి ఎక్కువసేపు మరీ పులుసుకి ఏదైతే మనం బాయిల్ బాగా చేస్తూ ఉంటామో అసలు అట్లా ఆ ప్రొసీజర్ లేదు. జస్ట్ ఒక 5 minutes మనకి ఆ వాటర్లో ఏదైతే మనం వేసుకుంటామో అదంతా కూడా ఫ్లేవర్ పట్టేలాగా మనం చేసుకుంటాం అంటే ఆ ఎగ్ ఫ్లేవర్, ఆ ఎగ్ టేస్ట్ అంతా ఏదైతే మనము కొంచెం స్క్రాంబుల్ చేసి పెద్ద పెద్ద పీసెస్ ఉంచుకుంటామో అవి అలానే ఉంటాయి, కాకరకాయ ముక్కలు కూడా అలానే ఉంటాయి చక్కగా. సో ఎగ్ని నేను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నా, అంటే బాగా కొంచెం తెలియాలని అనుకున్నాం కాబట్టి నేను ఎక్కువ చిన్న చిన్న పీసెస్ చేయట్లేదు అనమాట, బట్ బాగుంది కదా ఇలా కనిపిస్తూ ఉంటే. ఓకే, సో చింతపండు పేస్ట్ కూడా వేసేస్తాను ఇప్పుడు. ఓకే, అండ్ కొంచెంగా కొబ్బరి పొడి. ఇప్పుడు ఎలాగో మనం వాటర్ వేసుకుంటాం కాబట్టి మనకి కన్సిస్టెన్సీ గురించి మనం భయపడక్కర్లేదు. కొంచెంగా బెల్లం. సో నేను అందుకే ఇక్కడ సైడ్లో చింతపండు పేస్ట్ని లైట్గా ఫ్రై చేసేస్తున్నా, బికాస్ ఆ ఉన్న ఆయిల్ మనకి సరిపోతుంది కాబట్టి మొత్తం ఆ పులుసులోకి అంతా కూడా ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఓకే, అయితే సో ఒకసారి కలిపేసుకుని వాటర్ వేసుకుంటాం. అంటే చాలా స్పెషల్ రెసిపీ అనుకోవచ్చు యాక్చువల్లీ, ఇది రెగ్యులర్గా చేసేలాగా కాకుండా. సో కాసేపు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మొత్తం పులుసుకి సరిపడా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఆబ్వియస్గా మనకి పేస్ట్ బాగా కలిసిపోతుంది, ఈవెన్ కొబ్బరి పొడి అంతా కాస్త బాయిల్ అయితే. చాలా స్పెషల్ పులుసు యాక్చువల్లీ, రెగ్యులర్గా కాకుండా. అండ్ ఎగ్ ఫ్లేవర్ అయినా కాకరకాయ ఫ్లేవర్ రెండు కూడా ఆ పులుసు అంతా కూడా బాగా పట్టేస్తుంది. ఓకే, సో ఇప్పుడే వాటర్ వేసుకున్నాం కాబట్టి మనకి కాకరకాయ ఆల్మోస్ట్ మగ్గిపోయింది, అండ్ ఆఫ్ కోర్స్ ఎగ్ కూడా మనం ఆల్రెడీ స్క్రాంబుల్ చేసుకున్నాం, బట్ స్టిల్ ఈ చింతపండు పేస్ట్ వేసిన పులుపు అదంతా కూడా మనకి ఆ పీసెస్కి పట్టాలంటే కాస్త టైం పడుతుంది కాబట్టి ఉడకనిద్దాం, ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే, సో చాలాసేపటి నుంచి ఉడుకుతుంది కాబట్టి ఇంక ఇప్పుడు చూద్దాము. మెయిన్గా మనకి ఆ కొబ్బరి పొడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అబ్జార్బ్ చేసుకోవడానికి మంచి కన్సిస్టెన్సీ అయితే రావాలి. వావ్, ఓకే, అయితే సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇట్స్ సర్వింగ్ టైమ్. పర్ఫెక్ట్. కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను పైనుంచి. ఓకే,
ఓకే అండి, సో చూసారు కదా వేడి వేడిగా కాకరకాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకోసం ఇంకోసారి. కాకరకాయ కోడిగుడ్డు పులుసుకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1 కప్పు, ఎగ్స్ 2, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, ఇంగువ చిటికెడు, బెల్లం 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, చింతపండు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3. కాకరకాయ కోడిగుడ్డు పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని జీడిపప్పు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కాస్త వేయించుకున్నాక కాకరకాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం వేసి మరి కాసేపు వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఎగ్ స్క్రాంబుల్ చేసుకుని చింతపండు పేస్ట్, కొబ్బరి పొడి, బెల్లం వేసుకుని బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసుకుని కాసేపు బాగా ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ కోడిగుడ్డు పులుసు రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో ఇప్పుడు కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాం మేము. కర్రీయా? భలే మంచి టేస్టీగా ఉంది. అంటే ఆబ్వియస్గా ఎగ్ మనం యూనో బాయిల్డ్ ఎగ్ అలా డైరెక్ట్గా వేస్ట్ చేసుకున్నప్పుడు ఎంత మనం స్లిట్ ఇచ్చి వేసినా కూడా ఎక్కడో ఎగ్ సెపరేట్గా, పులుసు సెపరేట్గా అనిపిస్తూ ఉంటుంది కదా, కొంచెం బ్లాండ్గా. బట్ ఇలా కొంచెం స్క్రాంబుల్ లాగా చేయడం వల్ల ఎగ్కి మంచి ఆ పులుపు, ఆ ఫ్లేవర్స్ భలే పట్టేసాయి. అండ్ ఎగ్ని కూడా బాగా మనము ఫ్రైడ్ స్క్రాంబుల్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంది. అండ్ కాకరకాయ కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చింది కదా. సో యా, రెండు కూడా అంటే కాంబినేషన్ ఎలా ఉంటుంది అని కూడా నువ్వు భయపడ్డావు కాబట్టి ఫ్రై చేసి చక్కగా కొంచెం ఆయిల్లోనే మనం ఏదైతే మనం పులుసు లాగా చేసుకున్నామో ఇంకా పర్ఫెక్ట్ అనమాట. సో చాలా చాలా టేస్టీగా ఉందండి. ఎక్కువ నానబెట్టడము లేదా ఇలా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా కాకరకాయని ఇలా కూడా ప్రిపేర్ చేయొచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే, అయితే ఆల్ డన్, 2 రెసిపీస్ అయిపోయాయి. ఇంకొకసారి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేసావంటే సూపర్గా ఉంటుంది. షూర్. సో ఫస్ట్ రెసిపీ చక్కగా మనము అల్లం, తర్వాత మిరియాల రైస్ చేసుకున్నాము. బేసిక్గా మంచి ఫ్లేవర్స్ లైట్గా ఉండడానికి అండ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్, బికాస్ వేడి చేసే పదార్థాలు మనం వేసుకున్నాం కాబట్టి. బట్ అదర్వైజ్ యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, మంచి ఫైబర్ కూడా వస్తుంది మనకి, హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా చాలా హెల్దీ రెసిపీ. దీంతో పాటు మంచిగా పెట్టుకున్నారు అంటే ప్రోటీన్స్ కూడా ఈజీగా లైట్గా మనం మీట్ అవుతాం. సెకండ్ రెసిపీ మంచి పులుసు. సో ఇక్కడ మనకి ప్రోటీన్స్ కోడిగుడ్డు నుంచి వస్తుంది అండ్ కోడిగుడ్డు నుంచి ఇంకా లాట్ ఆఫ్ వైటమిన్స్ కూడా ఉన్నాయి. వైటమిన్ డి, వైటమిన్ B12 అండ్ కొలెస్ట్రాల్ కూడా కొంచెంగా ఉంటుంది. బట్ స్టిల్ ఈ కొలెస్ట్రాల్ మనకి పర్వాలేదు. ఇన్ అ డే 1 or 2 ఫుల్ ఎగ్స్ కూడా మనం తీసుకోవచ్చు. అండ్ కాకరకాయ కూడా వేసుకున్నాము. సో షుగర్ కంట్రోల్ ఉంది, ఫైబర్ ఉంది. ఓవరాల్గా మంచి బ్యాలెన్స్డ్ రెసిపీ. సమ్మర్ టైంలో ఇంకా హాయిగా కూడా ఉంటుంది. వాటర్ ఇంటేక్ మనం పెంచడానికి ఇలాంటి రెసిపీస్ కూడా చేసుకున్నా కూడా చాలా మంచిది. సూపర్. అండ్ ఇందాక మేము అనుకున్నట్టు ఈ రోజు ప్రిపేర్ చేసిన 2 రెసిపీస్ కాంబినేషన్ పరంగా చాలా చాలా బాగా సెట్ అవుతాయి కూడా. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఒక మీల్ కి ఇలా తయారు చేసుకొని చెప్తా సూపర్ గా ఉంటుంది. ఓకే వ్యూయర్స్, ఇది ఇవాల్టి మన హెల్దీ అండ్ టేస్టీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బై బాయ్.